ఇప్పుడు మన పట్టభద్రుల ఎమ్మెల్సీ విషయానికి వస్తే వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఏదైతే బైపోల్స్ ఏదైతే ఉన్నదో నోటిఫికేషన్ వచ్చింది. ఈ నెల 27 తారీఖు నాడు ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్స్ భాగంగా 3 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధానంగా సీనియర్ నాయకులు, బాల్య స్వయం సేవకు, ఒక సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు పోటీలో ఉన్నారు. గతంలో కూడా తను పోటీ చేయడం జరిగింది. కానీ గతంలో ఉన్నటువంటి పరిస్థితి వేరు, ప్రస్తుత పరిస్థితి వేరు. ఎందుకంటే పట్టభద్రులు అనే విషయానికి వస్తే అందరు కూడా చదువుకున్నవారు. ఒక గ్రాడ్యుయేట్ అయి ఉంటేనే ఆయనే ఓటు నమోదు చేసుకుంటేనే ఆయన ఓటర్గా గుర్తింపబడతాడు. కానీ ఉన్నటువంటి సందర్భంలో ప్రతి ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉంది, నరేంద్ర మోదీ గారి సుస్థిర పాలన ఉంది. విషయానికి వస్తే కేంద్రం నుండి మన రాష్ట్రానికి అనేక నిధులు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కేటాయించడం జరిగింది. కానీ ఈ విషయంలో ప్రతి గ్రాడ్యుయేట్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనం కూడా ఒక చిత్తశుద్ధితో అంటే గ్రాడ్యుయేట్స్ అంటే చదువుకున్న వాళ్ళు, ఎందుకంటే మనము దేశ రక్షణ, ధర్మరక్షణలో భాగంగా భారతీయ జనతా పార్టీ చేసే దేశం మీద, మన దేశంలో ఉన్నటువంటి అనిశ్చితి మీద పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో మనము మన ఓటును, ఒక వాల్యుయబుల్ ఓటును ఆలోచించి ఓటేయాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పి నేను ప్రతి ఓటర్ మహాశయానికి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుపైన పోటీ చేసే ఏ ఎన్నికైనా, అంటే రాబోయే ఎన్నికలలో చూస్తే ఇంకా స్థానిక ఎన్నికలు అంటే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు కూడా రాబోతున్నాయి. అందుకని మీరు వేసే ఓటు ఒకవేళ భారతీయ జనతా పార్టీ కనుక గెలిస్తే మీరందరూ కూడా మేధావులు 3 ఉమ్మడి జిల్లాలలో ఖచ్చితంగా అక్కడ స్థానిక ఎన్నికలపైన కూడా ఈ గెలుపు ప్రభావం పడుతుందని చెప్పి, అందుకని గ్రామీణ వాతావరణంలో ఈరోజు అన్ని కూడా అంటే ఉదాహరణకు మన రైతు భవనాలు అయితేంది, మనకు ప్రతి మహిళను గౌరవించి లెట్రిన్ బాత్రూమ్లు కట్టించినటువంటి నరేంద్ర మోదీ ప్రభుత్వం, గ్రామ పంచాయతీలను కూడా వాటిని పూర్తిగా అన్ని కూడా నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వము అమలు తీసుకొచ్చినటువంటి విషయంలో తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా ఆదుకున్నటువంటి సందర్భంలో ఇలాంటి అనేక ప్రక్రియలు, విషయాలు అన్ని కూడా మీకు తెలిసిన విషయాలు. ఎందుకంటే అందరు కూడా ఇంటెలెక్చువల్స్, ఇది ఇంటెలెక్చువల్ సంబంధించిన మీటింగ్. ఒక మచ్చ ఏదైతే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు దోపిడీ చేసి ఓట్లను మనకు నోట్ల ద్వారా కొనుక్కున్నటువంటి సంస్కృతిని మీరు తిప్పికొట్టే విధంగా ఎట్టి పరిస్థితుల ఉచితాలకు గాని, ఒకవేళ నోటుకు ఓటు గనక ఇస్తే దాన్ని తిప్పికొట్టి ఖచ్చితంగా అట్లాంటి ఇస్తే గనక వెంటనే వారికి ఓటు వేయొద్దని చెప్పి ఒక పిలుపునిచ్చే విధంగా ఉద్యమ రూపం దాల్చుకొని, ఎందుకంటే ఈ సంస్కృతిని వీడనాడాలి. ఎందుకంటే ఆ ఒక సందర్భంలో, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఉచితాలు అనేదైతే ఉందో ఆ ఉచితాలు అనేది ఈ కేసీఆర్ మేము ఈ పథకాలని, రేవంత్ రెడ్డి గారు 6 పథకాలు, 6 గ్యారంటీలని ఇలాంటివి కల్లబొల్లి మాటలు చెప్పి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రము అప్పుల రాష్ట్రంగా ఉన్నటువంటి దుస్థితి ఇప్పుడు ఉంది. ఎందుకంటే ధనిక రాష్ట్రంగా ఆవిర్భవించబడ్డటువంటి నూతన తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో పూర్తిగా మొత్తం మనం ఒక దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి పరిస్థితులకు తీసుకుపోయిండ్రు. కాబట్టి ఈడ వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వద్దు, పార్టీకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీరు గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ లో మొదటి ప్రాధాన్యత ఓటు బీజేపీకి వేయాలి. బీజేపీ కమలం పువ్వు గుర్తుంటే అభ్యర్థి ఎవరైనా కూడా మనం వేసేది నరేంద్ర మోదీ గారికి ఒక దేశ రక్షణ, ధర్మరక్షణ కోసమే, మనల్ని మనం కాపాడుకునే కోసమే అని చెప్పి ఆలోచించి ఖచ్చితంగా ప్రతి గ్రాడ్యుయేట్ ఒక మంచి ఒక ఆలోచన దృక్పథంతో అందరినీ కూడా చైతన్యపరుస్తూ, మీరు నాలాగా అంటే నేను ఒక అల్లం నాగరాజు అడ్వకేట్ ని, నాలాగా మీరు కూడా అందరు కూడా ఇలాంటివి మన వీడియోస్, మీకున్న ఒపీనియన్స్ ను షేర్ చేయాలి. ఎందుకంటే గతంలో తీన్మార్ మల్లన్న గారు తెలంగాణ మన కేసీఆర్ ప్రభుత్వం మీద విపరీతమైన పోరాటం చేసింది వాస్తవమే. కానీ ఆయన ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు ఆయనకు భారీ అంటే 2వ స్థానంలో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న ఈసారి ఆయన గతంలో భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఉండి అమిత్ షా దగ్గర పోయి పార్టీలో జాయిన్ అయ్యి తర్వాత ఆయన పార్టీని వీడి ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ తరఫున
కాంగ్రెస్ పార్టీ కూడా తీన్మార్ మల్లన్నకు అన్యాయం చేసిందనే చెప్పుకోవాలి. ఎవరెవరికో ఏమో ఎమ్మెల్యే టికెట్స్ ఇచ్చిండ్రు, ఎంపీ టికెట్స్ ఇచ్చిండ్రు, కానీ తీన్మార్ మల్లన్నకు సరైన గౌరవం దక్కలేదని చెప్పాలి. ఒక వ్యక్తిగా ఆయన సక్సెస్ఫుల్ పర్సనే కావచ్చు, కానీ ఇక్కడ మనం ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చేది పార్టీ గుర్తుతో వస్తున్నాం కాబట్టి ఇప్పుడు మల్లన్న గారికి ఆదరణ కోల్పోయిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మల్లన్నను వాడుకొని వదిలిపెట్టిండు రేవంత్ రెడ్డి అనేది స్పష్టంగా చెప్పొచ్చు. అలాంటి పరిస్థితులలో ఆలోచించాలి. ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వానికి వస్తే అది భూస్థాపితం అయిపోయింది. ఎందుకంటే తెలంగాణలో వ్యక్తులను కాదు, అంటే రాకేష్ రెడ్డి అనేటైనా కూడా బీజేపీ నుండి ఆయన అనేక సేవలు అందించిండు. ఆయన కూడా ఒక మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి, చదువుకున్న వ్యక్తి కావచ్చు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన భారతీయ జనతా పార్టీ నుండి వీడి ఇవాళ టీఆర్ఎస్ అంటే కారు గుర్తు పైన బీఆర్ఎస్ పైన పోటీ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఒక వ్యక్తికి దాసోహం కాకుండా కమలం పువ్వు గుర్తు పైన నరేంద్ర మోదీ గారి పైన భారతీయ జనతా పార్టీ పైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా నేను ఓటర్ మహాశయులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. జై శ్రీరామ్, జై భారత్.